ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహిత్య సభ జరిగింది. ప్రఖ్యాత కవి రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నంది సిద్ధారెడ్డి రచించినటువంటి బందారం కథలు అనే పుస్తకాన్ని ఆవిష్కరణ సభ ఈ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పత్రికా సంపాదకులు కె శ్రీనివాస్, అట్లాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో పాటు రచయిత నందిని సిద్ధారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సభలో పలువురు ప్రముఖులు, రచయితలు, సాహిత్యకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధారెడ్డి రాసినటువంటి బంధారం కథల పుస్తకంపై సమీక్షలు జరిగాయి. ముఖ్యంగా సిద్ధారెడ్డి రాసినటువంటి ఈ కథల పుస్తకంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో గత 40-50 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను చిత్రీకరించే విధంగా ఉందని, బంధారాన్ని ఉదాహరణ తీసుకుని ఆయన చేసినటువంటి ఈ రచనలు భవిష్యత్తులో సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి ఉండే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. వర్గల్లో నిన్న పిస్తోల్ లభించడం, పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం చెలరేగింది. వర్గల్లో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న క్రమంలో పోలీసులు వారిని పట్టుకుని విచారిస్తున్న క్రమంలో ఒక బ్యాగులో పిస్తోల్తో పాటు 32 బుల్లెట్లు లభించడం స్థానికంగా సంచలనం కలిగించింది. దొంగతనాలకు అలవాటు పడ్డ ముగ్గురు వ్యక్తులు బీహార్ నుంచి పిస్తోల్ తెచ్చుకుని, బుల్లెట్లు తెచ్చుకుని వాళ్ళు దొంగతనాలు చేసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో భారీ దొంగతనం ముందుగానే ఆగిపోయినట్టు అయిపోయింది. ఈ సందర్భంగా పోలీసులను స్థానికులు అభినందిస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా గత 66 రోజులుగా పెద్ద ఎత్తున డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో, అట్లాగే రైతుల ఆధ్వర్యంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన, దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.